ఓకే. చాలా మంది గూడా అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి మధ్యవర్తిగా ఉంటే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఆయన రెస్పాండ్ అవ్వాలి అని మీరేమంటారు? మేము కూడా అదే కోరుకుంటున్నాం. మొన్న మా మా సెక్రటరీ గారు కూడా అదే కోరిండు. చిరంజీవి గారు గనుక పిలిస్తే మేము ఐదుగురం, ఆరుగురం పోతాం. మా మా ఇబ్బందులు, మా పద్ధతులన్నీ చూపిస్తాం. వారు ఒకవేళ ఏదైనా ఒక మంచి డిసిషన్ తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం. ఇందులో వేరే నిర్మాతలు కానీ, అలాగే పెద్ద పెద్ద హీరోలు కానీ ఈ ఇష్యూలో ఏమైనా పాత్ర పోషిస్తున్నారా సార్? డెఫినెట్‌గా వాళ్ళకి కొంత వ్యాపారం తగ్గుతుంది కదా! ఇదివరకు 10,00,00,000 వచ్చేవాళ్ళు రేపు 9,00,00,000 వచ్చే అవకాశం ఉంటది. అందుకని వాళ్ళ లాభం వాళ్ళు చూసుకుంటారు. మా లాభం మేము చూసుకుంటాం. పరిష్కారం దొరుకుతుందనే నమ్మకం ఉందా సార్? దొరుకుతది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంది. భారతదేశ వ్యాప్తంగా నడుస్తుంది. పక్క రాష్ట్రాల్లో నడుస్తుంది కాబట్టి ఈ రోజు కాకపోయినా రేపు ఎప్పుడైనా రావాలి. ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చిన మా ప్రెసిడెంట్ గారు ఇచ్చిన లెటర్‌లో పర్సెంటేజ్ ఆడతాము గానీ, విధి విధానాలకు టైం కావాలని అడుగుతున్నారు. ఆ విధి విధానాలకు అంత టైం అవసరం లేదు. పక్క రాష్ట్రాల్లో ఉన్నది, పక్కన మల్టీప్లెక్స్‌లో ఉంది. చూసి గంటలో రాయొచ్చు అని మేము అంటున్నాం. దానికి 3 వారాలు ఎందుకని మా వాదన. ఏదో గ్రేడింగ్ అంటారు. గ్రేడింగ్ ఏందంటే ఉదాహరణకు ఎక్స్‌రోడ్‌లో ఒక థియేటర్‌లో 10,00,000 వస్తే ఒక థియేటర్‌లో 6 వస్తది. ఆ 10 వచ్చినానికి 10 తిరిగియాలి, 6 వచ్చినానికి 6 తిరిగియాలి. కానీ గ్రేడింగ్ అనేది ప్రేక్షకుడు చేస్తాడు. మనం చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఇలాంటి వివాదాలు మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పర్సెంటేజ్ సిస్టమ్ అనేది ఇక రాదండి. వివాదం రాదు. మా 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 ఎక్స్‌పర్ట్ తరఫు నుంచి రాదు. ఎందుకంటే ప్రేక్షకుడు ఇచ్చిన దాంట్లో షేర్ చేసుకుంటున్నాం కాబట్టి వారిని ఇబ్బంది పెట్టేది లేదు. మేము ఇబ్బంది పడేది లేదు. అంటే పర్సెంటేజ్ దాంట్లో ఎగ్జిబిటర్స్‌కి అసలు ఏ పరిస్థితుల్లో కూడా లాస్ అయ్యే ఛాన్స్ ఉండదా? ఉంటుంది డెఫినెట్‌గా. ఇప్పుడు వ్యాపారం నిర్మాత గారు 10,00,00,000 పెట్టి సినిమా తీస్తే ప్రేక్షకులు నచ్చలేదనుకోండి 2,00,00,000 వస్తది. అప్పుడు మాకు కూడా 20% వస్తది. పుష్పాలకు అయిందనుకోండి అప్పుడు మాకు 2 రెట్లు, 3 రెట్లు ఎక్కువ వస్తది. నెక్స్ట్ ఒక 2 సినిమాలు పోయినా తట్టుకోగలుగుతాం. మరి అప్పుడు మళ్ళీ వచ్చి రెంటల్ అయితే బావుంటదని ఏమన్నా అంటారా? మేము అనమండి. ఎట్టి పరిస్థితుల్లో అనము. ఎందుకంటే ఇది శాశ్వత నిర్ణయం. అన్ని ప్రాంతాల్లో నడిచే విధానం ఇదే బెస్ట్. ఎందుకంటే ఒకళ్ళని ఒకళ్ళు మోసం చేసుకోకుండా పర్సెంటేజ్ అంటే వచ్చిన దాంట్లో షేర్ చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది లేదు. రాని డబ్బులు ఇవ్వని అడుగుతాం. అంత పూర్వం మొదట్లో మేము 3,00,000 అద్దె, 6,00,000 అద్దె అని ఫిక్స్‌గా పెట్టేవాళ్ళం. వాళ్ళకి 2,00,000 గ్రాస్ చేసినా కూడా మిగతా 5,00,000 మాకు కట్టి ప్రింట్ తీసుకుపోయేవాళ్ళు. ఇప్పుడు ఆ దౌర్జన్యం లేదు. వస్తేనే మీకు వస్తేనే ఇయ్యండి. 50,00,000 వస్తే 20 ఇయ్యండి. లేదా ఒకటి 50,000 వస్తే చెరి 25 తీసుకుందాం అట్లా. ఈ కమిషన్‌ని క్రాస్ చేసి కొన్ని థియేటర్స్ రిలీజ్ చేసుకునే అవకాశం ఉంటుందా సార్? కొంతమంది రాక సినిమా దొరుకుతుంది. పెద్ద సినిమా దొరుకుతది కాబట్టి టెంప్ట్ అయ్యే అవకాశం ఉంటది. చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటదనుకుంటా. మాక్సిమం 10% వస్తే కూడా గొప్పే. కాకపోతే ఇప్పుడు ఆ పెద్ద సినిమాకి సంబంధించిన వాళ్ళకి ఓన్ థియేటర్స్ ఉన్నాయి. 20, 30 థియేటర్లున్నాయి. వారి థియేటర్‌లో పడే అవకాశం ఉంటది. అవి కాకుండా మీ దాంట్లో నుంచి మా దాంట్లో ఎవరైనా నుంచి కొంతమంది వెళ్తారు. 10% వెళ్తారంటున్నారు.